ఏ మిస్టర్ ఆగు. ఇన్స్పెక్టర్ గారు, వీడిని బతకనివ్వకూడదు. వీడు నా చెల్లెలి జీవితాన్ని పాడు చేయబోయాడు. బావుగారు ఏదో చెయ్యబోయాడంట, ఇంకా చేయలేదు. తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్టు మనం ముందే పోలీసులతో వచ్చేసాం. హా? కనీసం కాసేపు ఆగొచ్చుంటే ఈ వెంకిగాడు వీరేంద్రని చంపైనా ఉండేవాడు, ఆ కేసులో వీడు అరెస్ట్ అయినా అయ్యుండేవాడు కదా. ఛీ, ఎంత పనేనాది బావుగారు. కానిస్టేబుల్స్, వీడిని అరెస్ట్ చేయండి. ఒక నిమిషం సార్. బావగారు, ఇది అన్యాయం బావగారు. నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నానని నా మీద కక్ష సాధించి నన్ను చంపాలని చూశారు. నా అదృష్టం కొద్దీ సమయానికి పోలీసులు దేవుళ్ళ వచ్చారు కాబట్టి నేను బ్రతికిపోయాను. మమ్మల్ని వదిలేండి బావగారు. మేమేదో పాపం చేసినట్టు నా మీద అపవాదం వేసి పోలీసులతో అరెస్ట్ చేయించకండి ప్లీజ్ బావగారు, ప్లీజ్. రే, ఏంట్రా వాగుతున్నావు? ఏంది బావుగారు, ఏంది వీడు ఇట్ట ట్విస్ట్ ఇస్తా ఉన్నాడు? ఏదైతేనే వెంకయ్యగాడిని దెబ్బ కొట్టడానికి ఈ పాయింట్ ని కూడా వాడేస్తే పోలా. ఏంట్రా? ఇదిగో అబ్బి, హా? ఏంది ఆ కుర్రోడ్ని అట్టా కొడతా ఉండవు? ఆ అబ్బి చెప్పిన దాంట్లో నిజమెంత ఉండదో అది కూడా తెలుసుకోవాలి కదా. హేయ్, 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 హేయ్. నోరు జాగ్రత్త. ఆ రోజు వీడే మీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావా? రేయ్, ఏంట్రా? నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావా? అవును, అందుకు తన మెల్లో ఉన్న తాళే సాక్ష్యం. ఏంట్రా బాగుతున్నా? చెప్పుతో కొడతాను వెధవా. అసలు ఎవరా నువ్వు? సార్, నేను వీడిని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు సార్. విద్య, ఏంటి విద్య నువ్వు కూడా? మీ అన్నకు భయపడి నువ్వు ఇలా మాట్లాడడం తప్పు విద్య. మీ అన్నయ్య వల్ల మనకు ప్రాణభయం ఉందనే కదా రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నావు.